ఇక రాష్ట్రంలో రోడ్లు చక్కగా లేకపోయినా నడుస్తుంది, సామాన్యునికి స్కీములు అందకపోయినా నడుస్తుంది, కానీ మందు లేకపోతే మాత్రం నడవదుల్లా. గందుకే కావచ్చు గీ మందు బాబులకు కిక్కు మాత్రం అస్సలు తగ్గద్దని సర్కారోళ్ళు గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుంది కదా. గల్లీలల్లా సార తాగుతారా, సిటీలో వైన్ తాగుతారా? గివన్నీ పాతకాలం ముచ్చట్రా బాయి. ఏరే దేశం కించి మందు తెప్పించుడు ఎందుకు, డైరెక్ట్ ల్యాండ్ అవుతుంది కదా అని ఇక మీరు కూడా ఎగబడతారు కావచ్చు. మరి ఎందుకంటారా? రైట్, ఓ మందుబాబులు, మీకు అంతర్జాతీయ లెవెల్లో కిక్ ఇచ్చేందుకు ఏరే దేశ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు లైన్ పట్టబోతున్నాయి. పెద్ద పెద్ద 18 కంపెనీల 121 రకాల కొత్త లిక్కర్ బ్రాండ్లు రాష్ట్రంలో ల్యాండ్ అవుతున్నాయి. తెలంగాణ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లైన్ క్లియర్ చేసింది మరి మీ కిక్ కోసం. వాళ్ళకు పైకం పెరగడం కోసం కూడా అనుకోర్రి. ఇక దునియాల పేరు పోయిన గ్లెన్ఫిడికు, పెద్ద పెద్ద విస్కీలు, లూయిస్ 13 సొట్టి కాగ్నాక్లు, విదేశీ బీర్లు, వైన్లు వచ్చి మన తన బాటిల జగలో కూసోబోతున్నాయి. మన బీర్లు ఏం తాగుతారు? జర్మనీ బీర్లు, కొరియన్ లాగరు, డాగుంగ్ బీర్లు తాగారు ఆగుర్రిగా. ఇప్పటిదాకా లోకల్ క్వార్టర్ దాగి ఊగినోళ్లకు ఇక నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్లతోటి ఇంగ్లీష్ నగాష కనబడబోతుంది. పైసలు గల్లలు ఏరే దేశపు మందును గుంజచ్చుపో. ఎత్తిన సీస దించకుండా, జేబుల పైసలు ఉంచకుండా తాగితే మందు దుకాణాలే ఖాళీ కావాలిగా. మరి ఈడికే మన రాష్ట్ర ఆదాయం పెంచుట్ల మందు దుకాణాలు ముందున్నాయి. ఇక వేరే దేశం మందు వచ్చిందంటే కొత్త బిచ్చగాడు పొద్దెరడు అన్నట్టు తాగబోతులు సుద్ధా గట్లే చేస్తారేమో. పైకమే పైకం పో సర్కార్కిగా. అయితమానే గాని ఇంత పెద్ద కార్యం ఊకైతుందా? లీడర్ల పర్సెంటేజీల లొల్లి, చట్టపరమైన సిగ్గులు, ట్రేడ్ మార్క్ వివాదాలు రాకుండా ఉండేందుకు ఆఫీసర్లు గట్టిగానే కసరత్తు చేస్తుర్రట. ఈ కొత్త బ్రాండ్ల పేర్లు ఏ దేశం కించి వస్తుంది, ఏదొస్తుంది అని అన్ని ముచ్చట్లు కార్పొరేషన్ వెబ్సైట్లో పెట్టేసిర్రు. ఒకరి బ్రాండ్ పేరు ఇంకొకరు దొంగలించిర్రా, ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలు కిరికిరీలు ఉన్నాయా అని పబ్లిక్ నోటీసు ఇచ్చిర్రట. ఒకవేళ ఏమన్నా లొల్లుంటే గనక సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నాంపల్లి అబ్కారీ భవన్ల వినతి పత్రాలు ఇయ్యుర్రులా. డేట్ అయినాక వచ్చిన ముచ్చట్లు తేళ్ల లెక్కలు చూసి అప్పుడు కొలుక్కొస్తారట ఇల్లు. జరసేపు విదేశీ ముచ్చట్లు పక్కన పెడితే మన దేశంలో తయారయ్యే లిక్కరు, రకరకాల క్రాఫ్ట్ వైన్లు, వోడ్కా బ్రాండ్లు సుతా మార్కెట్లకు వచ్చేందుకు తయారుగా ఉన్నాయట కొత్త కొత్తవి. ఒక పక్క సర్కారుకు మందు దుకాణాలతో వచ్చే పైసల ఆదాయం మీద ఉన్న శ్రద్ధ జనం చదువులు ఉద్యోగుల మీద లేదని సామాన్యులు ఎడ్డియబట్టే. స్కీములకు పైసలు లేవని ఏడుస్తారు కానీ గిట్ల మందు దుకాణాలతోటి జనం జేబులకు పెద్ద బొక్క పెడితే భలే సంతోషంగా ఉంటుందిలే సార్లు అని తిట్టబట్ట ఇంకిందరు. పోన్ తీర్రి, నచ్చనోళ్ళకి నచ్చదు కావచ్చు కానీ ఏరే దేశపు మందు ఊకూక తాగాలనిపిస్తే నాలుక చంపుకొని కూర్చుంటారు. ఎవరు ఫ్లైట్ దిగుతారని చూసుకుంటుంటారా? పక్క పొంటున్న దుకాణం పోయి తెచ్చుకుంటూ అయిపోయాయి. కానీ ఆడోళ్ళు ఇంట్లో పైసలు మంచిగా దాయిర్రులో పుస్తల తాడు, బీరువాల పైసలు, అకౌంట్ల పైసలు ఉంటే జర పైలం. మరి అప్పులు చేస్తారు కావచ్చు మీ మొగోళ్ళు జర పైలం. ఇంత ఈ కొత్త మందు ఏరే దేశపు కిక్కు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో తెలియదు. ముందుగానే పైలం. మరేమంటున్నాం?